హలో ఆల్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ డే 2 మనకి మైసూర్ నుంచి ఊటీకి వెళ్తున్నాం. సో ఫస్ట్ నేను మీకు టైం చూపిస్తా. మార్నింగ్ 3:50 అవుతుంది. నేను 3కే లేచి స్నానం చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి 6కి సఫారీ ఉంది బందీపూర్ నేషనల్ ఫారెస్ట్లో. అది ఆన్ ద వేనే, ఊటీకి వెళ్ళే దారిలోనే. సో దానికి బుక్ చేసుకుంటే అది మనకి మార్నింగే దొరికింది. అది 4 స్లాట్సే ఉంటుంది, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 2 అండ్ ఈవినింగ్ 2 అన్నమాట. సో మనం మార్నింగే బుక్ చేసుకోవడం వల్ల పొద్దున్నే లేవాల్సి వస్తుంది. అందుకే నేను 3కే లేచి స్నానం చేసి రెడీ అవుతున్నా. యాక్చువల్లీ హెయిర్ వాష్ చేయకపోతుండే, నాది బేసిక్గా కర్లీ హెయిర్ అన్నమాట. బట్ ఎలాగో నేను ఒక 5 డేస్ ఉంటున్నా కాబట్టి ఇక్కడ నేనేం చేసిన, 2 డేస్ మనం మంచిగా కర్ల్స్ పెట్టుకుందాం, తర్వాత మళ్ళీ కర్లీ హెయిర్ పెట్టుకోవచ్చు ఫొటోస్లో అని అనుకున్నా. వాష్ చేయాల్సి వచ్చింది. అండ్ టుడే ఐమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ పింక్ డ్రెస్. ఇది ట్యూబ్ డ్రెస్ అంటాను. సో ఇది ఇట్లా ఉంటుంది. సో ఇది వేసుకుంటున్నాను నేను ఇవాళ. అండ్ ఇప్పుడు నేను నేను ఇప్పుడు రెడీ అవుతాను అన్నమాట. సో ఆల్రెడీ బాడీ లోషన్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇది పెట్టుకుంటా, లైక్ ఏంటిది, సన్ స్క్రీన్. ఎందుకంటే ఈ డ్రెస్కి మనం వేసుకోవాలి కాబట్టి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా, మళ్ళీ బోర్ కొడుతుంది మీకు. సో అది ఇప్పుడు టైం 5:30 అవుతుంది. నేను ఇక్కడ బందీపుర నేషనల్ పార్క్ దగ్గర రీచ్ అయిపోయినా. అండ్ ఇంత పొద్దున్నే రావడానికి రీజన్ ఏంటంటే, మనం బుక్ చేసుకుంటే వాళ్ళే మనకి కాల్ చేస్తారనమాట. లైక్ టికెట్ బుక్ చేసుకుంటే కాల్ చేసి ఏ టైంకి మన స్లాట్ బుక్ అయింది, మనం ఎప్పుడు రావాలనేది చెప్తారు. 6:15 సఫారీ నాది. బట్ వాళ్ళు 15 మినిట్స్ ముందే రమ్మన్నారు. నేను చాలా గుడ్ గర్ల్ కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసిన, ఇంకా తొందరగా. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇది చలికాలం, నవంబర్ టు జనవరి, ఫిబ్రవరి. సో మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చాలా ఫాగ్ అన్నమాట. నేను అది ఫేస్ చేసిన. సో మీరు కొంచెం కేర్ఫుల్గా వస్తే బాగుంటుంది. చూసారు కదా, అక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్ పక్కన బస్ ఉంది. అండ్ ఇది ఎట్లా బుక్ చేసుకోవాలని చెప్పాలంటే, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, వన్స్ మనం బుక్ చేసుకుంటే వాళ్ళే మనకు కాల్ చేసి అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో ఎవరైనా మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు 6 వరకు రావడానికి ట్రై చేయండి. ఇంత పొద్దున రావాల్సిన అవసరం లేదు. సో ఐ వాంట్ టు టెల్ దిస్. అండ్ తర్వాత నేను మీకు టైగర్ అవన్నీ చూపిస్తాను. ఒక్క టైగర్ అయినా ఎలా కనిపించాలి ప్లీజ్ దేవుడా. ఓన్లీ వన్ స్మాల్ టైగర్ వద్దు, పెద్ద టైగరే చూద్దాము. అండ్ ఏమేం యానిమల్స్ కనిపిస్తాయో చూద్దాం. ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఇందులో సఫారీ టైమింగ్స్ ఉన్నాయి. బస్వి, జిప్స్వి అండ్ క్యాంపర్వి. మీరు ఏది కావాలో మీరు అది చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న లింక్ చూడండి. ఆ లింక్‌లో వెబ్‌సైట్ లింక్ ఉంది. ఆ వెబ్‌సైట్ లింక్‌కెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ ఆఫ్‌లైన్‌లో అయినా తీసుకోవచ్చు. జిప్సీ, క్యాంపర్ అండ్ బస్ అవన్నీ ఇప్పుడే వస్తున్నాయి. మీరు ఒకవేళ 6:30 స్లాట్ అయితే మీరు కొంచెం 6కొచ్చినా పర్లేదు. అంత తొందరగా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వాటికి. అండ్ వెనకాల వాష్‌రూమ్స్ ఉన్నాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా ఉంది. ఇప్పుడు సఫారీ స్టార్ట్ అయింది బందిపూర్ టైగర్ రిజర్వ్‌కి. బట్ జెన్యూన్‌గా చెప్పాలంటే నాకు అన్ని యానిమల్స్ ఏం కనిపించలేదు. అండ్ ఇక్కడ ఒక ఫ్రెండ్ నాకు పరిచయమయిండు. మన తెలుగు వాళ్ళే. అండ్ వాడి బర్త్‌డే ఇవాళ. అందుకే నేను విష్ చేసిన. స్వీట్స్ కూడా కొనిచ్చిన. నేను నా లైఫ్‌లో చూడని అన్ని డీర్స్ ఇవాళ చూసిన. చాలా డీర్స్ చూసిన అన్నమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ నాకేం యానిమల్స్ కనిపించలేదు. సో బస్ అయితే ఎక్కువ. బస్‌లో వెళ్ళండి. జీప్, క్యాంపర్, జిప్సీ, క్యాంపర్ అంత అవసరం లేదు. బస్సే ఎక్కువ. అన్ని యానిమల్స్ మనకి కనిపిచ్చవు. అది చాలా లక్ ఉండాలి మనకు కనిపివ్వాలంటే. ఇక్కడ సఫారీ అయిపోయిందిప్పుడు. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి నేనొచ్చిన. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి గదా! ఈయనే మన తెలుగు అతనంట. లక్డీ కపుల్‌లో హిమాయత్ నగర్‌లో వర్క్ చేషినా అన్నాడు. సరే ఎంత మంచిగా ఇస్తాడా అని చూస్తే చెండాలంగుంది. నా లైఫ్‌లో వరస్ట్ దోస తిన్నదంటేనే ఇక్కడ. ఇగ నేనది వదిలేసి మధుమలై ఫారెస్ట్‌కి స్టార్ట్ అయినా. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నేను ఎన్ని యానిమల్స్ చూషినానో నాకే తెలీదు. చాలా జూషినా. అండ్ డీర్స్ అయితే ఇగ నంబర్ ఆఫ్
ఎన్ నంబర్ ఆఫ్ డీర్స్ చూసిన. అండ్ ఆ తర్వాత నేను పికాక్స్ చాలా చూసిన. ఇంకా బైసన్ చూసిన. అండ్ ఎలిఫెంట్ గురించి చెప్పాలంటే నేను ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చినా అన్నమాట ఎలిఫెంట్‌ని. అంత దగ్గరగా చూసిన. ఆ ఎలిఫెంట్ ఉంది కదా! అది అక్కడ ఉండే. బట్ నా కోసమే నడుచుకుంటూ వస్తున్నట్టు వచ్చింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నా దగ్గర వరకు వచ్చింది అది. అండ్ ఆ తర్వాత ఆన్ ద వేలో ఇవి నీలగిరి ట్రీస్ అని అంటారు. ఈ నీలగిరి ట్రీస్ దగ్గర ఆపోజిట్‌గా చిన్ని పార్క్ ఉంది. సో, అక్కడ కిడ్స్ అట్లా ఆడుకోవడానికి అండ్ చాలామంది ఆగి పిక్నిక్ టైప్ అక్కడ కూర్చొని తింటున్నారు. సో, ఇది కూడా అట్లా యూజ్ అయితది. అండ్ మీకు తెలిసిందే కదా! ఊటీ వెదర్ ఎంత ఎండ ఉన్నా అంతే చలి ఉంది. అంతే ఆహ్, హ్మ్. కూల్‌గా, వెచ్చగా చాలా బావుందనమాట. సో, మనం ఎక్కడైనా ఆగొచ్చు, ఎక్కడైనా తినొచ్చు. ఇది పాయకారా వాటర్ ఫాల్స్. సో, ఇది ఇక్కడికొచ్చినా ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఈ వాటర్ ఫాల్స్‌కి 300 మీటర్స్ నడవాలనమాట. లేకపోతే ఒక కార్ టైప్‌దుంది. ₹20 టికెట్. దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ మనం అందులో వెళ్ళాలంటే దాంట్లో గూడా వెళ్ళొచ్చు. బ్యాటరీ కార్. అది నేను మీకు చూపిస్తా తర్వాత. సో, నేను నడుచుకుంటూనే ఎళ్ళినా. ఇప్పుడు మనం నడవొచ్చనమాట. నడిచేంత ఓపిక నాకైతే ఉంది. సో, అంత లాంగ్ అదంతా నేను నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళిన. ఎందుకంటే మనం నేచర్ ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనే దానికి ఎళ్ళిన. ఇక్కడ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి ₹30 ఉంది. చిల్డ్రన్‌కి 10. ఇక్కడెళ్తే అసలు నేను ఎంత బ్లెస్డ్‌గా ఫీల్ అయినా అంటే, మనం వేరే కంట్రీకెళ్ళినా గూడా ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయో లేవో నాకు తెలీదు గానీ, ఊటీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మీరెళ్తే మాత్రం ఈ ప్లేస్‌ని అస్సలు మిస్ అవ్వకండి. దిస్ ప్లేస్ ఇస్ పాయకరా వాటర్ ఫాల్స్. 3 స్టెప్స్ వాటర్ ఫాల్స్ లాగుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, నా దగ్గరుంది ఏంటి మొబైల్ గూగుల్ పిక్సెల్ దాంట్లోనే నేను ఎంత వీడియో తీసినా ఒక మంచి ఆహ్, చిన్ని ట్రైపాడ్ ఉంటది. దాంతో ఫోటోస్, వీడియోస్ తీస్తే అసలు ఎక్సలెంట్ వచ్చేదనమాట. బట్ స్టిల్ నాకున్న దాంట్లో అది మంచిగా వీడియో తీసిన. అండ్ ఇవే బ్యాటరీ కార్స్. ₹20 ఇస్తే దీంట్లో ఎళ్ళొచ్చు. నేను వెయిట్ చేషిన వెళ్దామని. బట్ అప్పటికి ఇంకా నేను నార్మల్ అయిపోయాను అనమాట. అదంతా నడిచొచ్చినంక ఆయాసం అదంతా వస్తది కదా! ఆ కారొచ్చేసరికి నాకున్న మంచిగా అయిపోయేసరికి నేను మళ్ళీ నడుచుకుంటూనే వచ్చిన. అక్కడి నుంచి షూటింగ్ వ్యూ పాయింట్‌కొచ్చినాం. ఇక్కడ చాలా హార్సెస్ ఉంటాయి. బ్యూటిఫుల్ హార్స్. అది మనం ఈ షూటింగ్ వ్యూ పాయింట్‌కి దీని మీద నడుచుకుంటా వెళ్ళడం కన్నా, అక్కడ మనకి హార్స్ ప్రొవైడ్ చేస్తారు. ₹1000. సో, నడుచుకుంటూ వెళ్ళలేము అన్న వాళ్ళకి హార్స్ కూడా వస్తుంది. బట్ నేను నడుచుకుంటూనే వెళ్ళిన. ఆ తర్వాత హార్స్ ఎక్కుదామని అనుకున్నా. ఇదేంటంటే అప్పట్లో పాత మూవీస్ అన్నీ ఇక్కడే షూటింగ్ జేసేవారంట చాలా మూవీస్. ఈ ప్లేస్ బావుందా అని చెప్పడం కన్నా, ఓకే. కొంచెం ఎక్కువ నడవాలి. అక్కడి నుంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి గదా! అది చాలా బావుంది. చూడండి ఆ సరౌండింగ్స్ అంతా ఎంత బావుందంటే సగం ఊటీ కనిపిస్తుందనుకుంటా ఇక్కడ నుంచి. అది అండ్ ఈ ప్లేస్‌కి వెళ్ళండి మీరు. వెళ్ళి మంచి పిక్చర్స్, వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. ఇఫ్ మీకు పాసిబుల్ అయితే. ఇది దీనికి అప్పుడు ఓల్డ్ మూవీస్ అన్నీ సాంగ్ షూటింగ్స్ అవన్నీ ఇక్కడ తీసేవాళ్ళంట. ఇప్పుడు వేరే కంట్రీస్‌కెళ్ళిపోతున్నారని జెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ మీ. కొంచెం నేను గూడా కనిపించాలి గదా వీడియోలో అని. దాని ఆపోజిట్‌గానే ఇప్పుడు హార్సెస్ చూపించిన గదా! సో, హార్స్ రైడ్ జేషిన. అంటే వాళ్ళు కొన్ని కిలోమీటర్స్‌కి కొంచెం అమౌంట్ అనేది పెట్టుకున్నారు. సో, నేను కొంచెం అమౌంట్ ఒకటి హైర్ చేసుకొని దానికెళ్ళిన. వాడు నాకు మంచి వైట్ హార్స్ ఇచ్చిండు. సూపరుంది ఇది. 2 ఇయర్స్ బేబీయే అంట. ఇది ఎక్కినప్పుడు నాకు చాలా భయమేసింది. దిగేటప్పుడు వాడు చెప్పిండు, "భయపడకండి. ఇది జస్ట్ 2 ఇయర్స్ బేబీయే ఏం చెయ్యదని." సో, నార్మల్‌గా వాళ్ళే మనకి వీడియో తీస్తారు, ఫోటో తీస్తారు. మన మొబైల్ ఇస్తే. కొంచెం నేను చిన్నగా హార్స్ రైడ్ గూడా జేషిన. అండ్ అది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది నా డ్రెస్‌కి. నాకు వైట్ హార్స్ ఈస్ లైక్ సూపర్. అక్కడి నుంచి నేను గ్రీన్ ఊటీ అనే ప్లేస్‌కెళ్ళిన. ఏముండదు ఇక్కడ టికెట్ లేదు, ఏం లేదు. జస్ట్ ట్రీస్ ఉంటాయి. కానీ ఇక్కడికెళ్ళండి మీరు. ఎందుకంటే ఇది ఫ్రీ. ప్లస్ మనం మంచి పిక్చర్స్ గూడా తీసుకోవచ్చనమాట. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ లేదు. అందుకే అంటున్నా ఇక్కడికెళ్ళమని. దీన్ని గ్రీన్ ఊటీ అని అంటారు. ఇక్కడికెళ్తే మీరు మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. క్రౌడ్ ఎక్కువుండదు. అక్కడి నుంచి నేను పెన్ ఫారెస్ట్‌కెళ్ళినా. ఇది గూడా మీరు విజిట్ చేయండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. కానీ కొంచెం మనం నడవాలి. నడిచి అక్కడికెళ్తే ఇక్కడ ₹30 ఇక్కడ గూడా టికెట్. ఇక్కడ అన్నీ మనకి ఎంట్రన్స్ టికెట్ అవన్నీ చాలా తక్కువనే ఉన్నాయి. 30 అండ్ ₹10 వరకు.
సో, చూడండి అక్కడ చూస్తున్నారుగా రూ. 30 ఇది పెన్ ఫారెస్ట్ అని అంటారు. ఇక్కడ ఇది నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఏం జేషిండ్రు వీళ్ళు అనేది. ఇవంతా ఈ ట్రీస్ ఉన్నాయి గదా! ఈ ట్రీస్ నుంచి రబ్బర్ అనేది ప్రిపేర్ జేస్తారంట. సో, ఇది గూడా మీరు వెళ్ళండి. ఎందుకంటే అక్కడ లాస్ట్‌కి ఒక లేక్ ఉంటది. అక్కడ గూడా ఫోటోస్ చాలా వస్తాయన్నమాట. నేనెళ్ళినప్పుడైతే అక్కడ ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు. ఊటీ వాళ్ళో మరెవరో మనకి తెలీదు వాళ్ళెవరో. ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ ప్లేస్‌కెళ్ళండి. ఇక్కడ ఉండేటియే చాలా కొన్ని ప్లేసెస్. ఊటీకి 2 డేస్ మాక్సిమం సరిపోతది. సో, మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్లేసెస్ అయితే చూడండి. ఇంకేం ఉండదక్కడ చూడ్డానికి. సో, ఇవైనా చూడండి. చూడండి ఈ లేక్ చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు నేను చెప్పొద్దు నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిచ్చింది. అండ్ ఈ ఈ స్టిక్స్ ఉన్నాయి గదా! దీని మీద నుంచి నడిచి అటెళ్ళండి. అక్కడే జరుగుతుంది. ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ అట్లా తీసుకుంటున్నాడు. ఇది పెన్ ఫారెస్ట్ అని అంటారు. సో, అటెళ్ళి మళ్ళా నేను రిటర్న్ గూడా వచ్చేసిన. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నా. చాలా వచ్చినాయి ఆ ఫోటోస్ గూడా. ఇది నేనిప్పుడు రిటర్న్ ఎళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్ అని చెప్పినా గదా! ఇక్కడ ఎప్పుడో కట్ అయిపోయిన ట్రీస్ ఉన్నాయి గదా! వాటినన్నీ ఇట్లా కూర్చోడానికి పెట్టిండ్రు. అండ్ చైర్స్ లాగా ఇక్కడ కూర్చోడానికి ఇవన్నీ స్టూల్స్ అండ్ అక్కడ టేబుల్ లాగా పెట్టిండ్రు. కొన్ని చైర్స్ లాగా పెట్టిండ్రు. సో, దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఫోటోస్ దిగడానికి గూడా. ఆ తర్వాత నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంత నచ్చలేదు గాబట్టి, ఇక్కడ లంచ్ చేయడానికొచ్చిన. ఫస్ట్ నేను నార్మల్‌గానే వచ్చిన. లంచ్ ఎట్లుంటదో హైదరాబాద్ హోటల్ బిర్యానీ అని చెప్పిండ్రు. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ప్లాస్టిక్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఊటీ. ఇదైతే నేను మీకు చెప్తాను. సో, ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అని ఉంది. ఇక్కడ డ్రైవర్ చెప్పిండు ఇక్కడ బావుంటది తినండి అని. సో, నేను చికెన్ 65 అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన. ఫుడ్ అయితే ఆసమ్ ఉంది. నేనసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. నాకైతే ఊటీకెళ్ళినట్టు లేదు. మన హైదరాబాద్‌లోనే ఉన్నా అనే ఫీలింగొచ్చింది. ఎందుకంటే ఫుడ్ అంతా బావుంది. సేమ్ హైదరాబాద్ బిర్యానీయే. నేనస్సలు మిస్సే అవ్వలేదు. హైదరాబాద్‌ని మిస్ అయిన ఫీలింగ్ నాకస్సలు రాలేదు. ఎందుకంటే ఫుడ్ మొత్తం మన తెలంగాణ ఫుడ్ అండ్ హైదరాబాద్ బిర్యానీయే. నేను డైలీ బిర్యానీ తిన్నా. అంత బావున్నాయి అక్కడ అవన్నీ. అండ్ మీరు గూడా ఒకవేళ ఎళ్తే ఈ హోటల్ మిస్ అవ్వకండి. అంతా అన్నీ ఉన్నాయి. హైదరాబాదీ షాహీ బిర్యానీ అంట. నిజంగా మన హైదరాబాద్‌లో ఉన్న ఫీలింగే నాకొచ్చింది. నాకు చాలా నచ్చింది. మీరెళ్తే ఇక్కడ మిస్ అవ్వకండి. అక్కడి నుంచి నేను ఊటీలో స్టే చేసే రూమ్‌కొచ్చేసిన. ఇది క్లౌడ్ నెస్ట్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఎంత బావుందంటే ఇక్కడ 6 రూమ్సే ఉన్నాయి. లిమిటెడ్ పీపుల్‌కన్నట్టు. ఇక్కడ పర్ డే నాకు 6000 పడింది. వాళ్ళు నా లగేజ్ తీసుకొస్తున్నారు. ఇక్కడ రూమ్ తీసుకోవడానికొచ్చినా నేను రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి. ఫస్ట్ ఇది కింద ఇది ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇక్కడ ఎంత బావుందంటే యాంబియన్స్ అదంతా. వీళ్ళు లిమిటెడ్ పీపుల్‌కి హిల్ టాప్ మీదుంది. ఇది క్లౌడ్స్ నెస్ట్ ఈ హోటల్ మీద. సూపర్ అంటే సూపర్ ఉంది. కిందనే ఇక్కడ హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ వీళ్ళొకటి మనకి ఇచ్చిండ్రు. అండ్ దెన్ లంచ్, డిన్నర్ అయితే ఇక్కడ లేదు. కొన్ని దగ్గర ఉంటది. సో, మనం పే చేసి తీసుకోవాలి. ఇక్కడ లేదు. డైరెక్ట్ స్విగ్గీ అండ్ జొమాటో చేసుకోమని చెప్పిండ్రు. ఇప్పుడు నా రూమ్‌కెళ్తున్నా. ఇది హిల్ మీదుంది. అండ్ లగేజ్ వచ్చేసి వాళ్ళ హోటల్ వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు. మనకిప్పుడు రూమ్ చూపియడానికి. అండ్ నేను ఆ రూమ్ టూర్ గూడా మీకిప్పుడు చూపిస్తా. హోటల్ పేరొచ్చేసి క్లౌడ్స్ నెస్ట్. అండ్ ఇక్కడ లిమిటెడ్ రూమ్సే ఉన్నాయి. 6 రూమ్సే ఉన్నాయి. అండ్ నాకొచ్చిన రూమ్ 103 అండ్ 1 అండ్ 3తో నాకు చాలా రిలేషన్ ఉందన్నమాట. హ్మ్. ఇంకా ఇక్కడ ఫస్ట్ నా రూమ్ టూర్ వస్తే ఇటు సైడ్ వాష్‌రూమ్ ఉంది. వాష్‌రూమ్ కొంచెం తర్వాత చూపిస్తా. దాని పక్కనే ఇక్కడ మిర్రర్ ఉంది. సూపర్ బ్యూటిఫుల్ మిర్రర్ అన్నమాట. ఇక్కడ నేను మంచిగా రెడీ అవుతా. అండ్ మిర్రర్ పక్కన ఇక్కడ మనకి మంచి కబోర్డ్ ఉంది. కబోర్డ్‌లో ఏమైనా ఉందా చూద్దాము. ఓహ్! ఒక మంచి పెద్ద రగ్గు ఇచ్చిండ్రు వాళ్ళు లైక్ బ్లాంకెట్. దీని పక్కన విండోస్ ఉన్నాయి. విండోస్ పక్కన మంచి సీనరీ పెట్టారు. పైన ఓహ్! వావ్! సూపరుంది అది. లైట్ నాకు చాలా నచ్చింది. ఫ్లవర్ టైప్. కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఇక్కడ బెడ్ వాస్ రియల్లీ ఆసమ్ అనమాట. చూడంగానే పోయి ఎగరేయాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ టీవీ అయితే పక్కా చూస్తా నేను. ఎక్కడ చూడను. నాకు టైం ఉండదు. ఇక్కడైతే చూస్తా. అండ్ ఈ ఫోటో అయితే భలే నచ్చింది నాకు ఆ పెయింటింగ్. అండ్ దిస్ చైర్ బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఒక మంచి పెద్ద స్పేషియస్ రూమ్. వాడప్పటికే నాకు
6000 పర్ డే అంటే కొంచెం మంచి రూమే ఇవ్వాలి గదా! మరి. బావుంది రూమయితే. అండ్ ఇటు సైడ్ కిచెన్ టైప్ గూడా ఇచ్చిండ్రు మనకి. వాటర్ బాటిల్స్, ఒక కెటిల్, ఇక్కడ స్పూన్స్, నైఫ్, ఇంకా పక్కన డెస్క్‌లో ఏముంది? ప్లేట్స్ గూడా ఇచ్చిండు. వావ్! ఈ చైర్ గూడా ఇచ్చిండు. మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడైతే ఫస్ట్ వాష్‌రూమ్ చూపిచ్చేస్తా. వాష్‌రూమ్ వావ్! సూపర్ వైట్ అండ్ వైట్‌గా సూపరుంది వాష్‌రూమ్. నాకు భలే నచ్చింది. ఏదో రాజుల కాలం వాష్‌రూమ్ లాగా నీట్‌గుంది. లైక్ మన తాజ్‌లో వాష్‌రూమ్ ఉంటది గదా! అట్లా ఉంది ఇది. బావుంది. అక్కడ షవర్ అండ్ ఇక్కడ వాష్‌రూమ్. కింద టైల్స్ గూడా చాలా బావున్నాయన్నమాట. అండ్ ఐ లవ్ దిస్. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, మన వ్యూ ఎలా ఉందో చూపిస్తా నీకు. మీకు ఇక్కడ నేనిలా వచ్చేస్తే వ్యూ చాలా బావుంది గానీ, కింద రూమ్ వాళ్ళది ఇక్కడ రూఫ్ వచ్చేసింది. సో, మనం కొంచెం వ్యూ మిస్ అయితున్నామని అనుకుంటా. బట్ ఇట్స్ ఓకే. నేను కేరళని ఒక మంచి వ్యూ సన్‌రైజ్ గూడా జూషిన. అండ్ మనకి సన్‌రైజ్ ఇటు రావట్లేదు గాబట్టి, నేనంత బాదర్ ఏం అవ్వట్లేదు వ్యూ గురించి. సో, దట్స్ ఓకే. అండ్ ఇప్పటికి మనకి ఈ వ్లాగ్ ఇవాళతోటి అయిపోయింది. అండ్ డే 2 ఇట్లా ఎండ్ అయింది. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటా. అండ్ తినేసి తినను ఆల్రెడీ తినేషినా గదా! ఇంకా నేను రెస్ట్ పడుకుంటా అన్నమాట. డే 3 ఏం చేస్తానో రేపు చెప్తా. బాయ్.